అమ్మని అమ్మని ఇంటో లేదు, గుడికి వెళ్ళింది. మరి నువ్వేంటి వడదెబ్బ తిన్న వాళ్ళ అలా కూర్చున్నావు? నీ దగ్గర పిక్ పాకెటింగ్ నేర్చుకుని ఫుల్ ఫిట్టింగ్ లో పడ్డాను. టోటల్ గా కట్టింగ్ అయిపోయి ఒళ్ళు వంకాయ పచ్చడి అయిపోయింది. అంటే ఈ పూట కూడా 10 రూపాయలు సంపాదించలేదా? ఏం బాబు, ఇంకో సలహా ఇస్తావా? మన సలహా విన్నవాడెవడు ఇప్పటిదాకా కనపడలేదని చెప్పానా? నువ్వు చెప్పడం ఏమిటి? అనుభవం మీద నాకే తెలిసింది. ఇదిగో నా పర్సనాలిటీని అనుమానిస్తున్నావు. నీకు కావాల్సిన డబ్బే కదా, నేను ఇస్తాను. నువ్వు బయటికి వెళ్ళి లక్ష్మి కనుక వస్తే ఇలా కొట్టు. అదెలా? ఇలా లే, పైకి లే, వెళ్ళు, త్వరగా వెళ్ళు. అరే భయ్యా, ఈ కిరీటం కహాసేలాయా? మాజీ పౌరాణిక నటకిషోరుని అని చెప్పాను కదా, ఏదో కాలం కలిసిరాక అన్ని అమ్మేసుకుంటున్నాను. ఓ 2000 ఇచ్చి పుణ్యం కట్టుకోండి. 2000? తుప్పు పట్టిన ఈ కిరీటానికి 2000 రూపాయ? 1000 రూపాయలు కూడా ఎక్కువే. 1000? ముష్టివాడి బొచ్చుకు కూడా 500 ఇస్తారు సేట్ గారు. నాటకాలు అన్నావు, నటుని అన్నావు, ఏం చేస్తావు? సరే తీసుకో 1500. ఈ కిరీటానికి 100 ఇచ్చినా నీకు బొక్కే. పేరు భగవాన్ తుమ్కో అచ్చా కరేగా. వస్తా. ఈ కిరీటానికి 1,00,000 ఇచ్చినా నీకు బొక్కే. వెర్రి పోస. ఎవరు తండ్రి తమరు? రక్షక భటులు నాయన. అటులనా? తమరు కించిత్ ఆలస్యముగా వచ్చి గొప్ప వినోదమును కోల్పోయి తిరిగి. మిమ్మల్ని నక్సలైట్లు శ్రీకాకుళం అడవుల్లో కిడ్నాప్ చెయ్య నన్ను దీంట్లో పడేస్తారంట్రా. మీరు అసలు రాక్షస భటులు కాదురా. మా లోకల్లో అయితే మిమ్మల్ని వద్దులే, మీరు రాక్షస భటులు రా. మోస్తానన్నా, కొన్ని కండిషన్స్ కి బెండ్ అయిపోయాను కాబట్టి మీరు ఇంకా బాడీలతో మిగిలిపోయారా. అసలు నేను ఎవరనుకుంటున్నారు? అసలు సిసలైన ఒరిజినల్ చిటి. వద్దులే. చూడు బాబు, నా ఎఫెక్ట్ తగిలిందంటే పర్ఫెక్ట్ గా నువ్వు బార్బర్ షాప్ ముందు నుంచి బీరు బాటిల్ చంపుకోవాల్సి వస్తుంది. కష్టపడి జామీన్ పేపర్స్ తెచ్చాను సార్. తేనాటు. ఎస్ సార్. ఆ చల్ల ఉన్న మనిషిని బయటికి తీసుకురా. అలాగే సార్. ఎవరు బాబు నువ్వు? నన్ను కాపాడటానికి మారువేషంలో వచ్చింది విష్ణుమూర్తి? పేరు విష్ణుమూర్తే గాని మారువేషం మాత్రం కాదు. బయటికి రా. మహానుభావుడివి, పద. అబ్బాయా, సమయానికి సంజీవన్లా వచ్చావు అబ్బాయా. లేకపోతే ఈ రక్షక భటులు నన్ను చంపేసి తలా ఒక ప్లేట్ తినేసేవాళ్ళు. చాలే, నోరు మూసుకో. అసలు ఆ బ్రోత హౌస్ కి నువ్వెందుకెళ్ళావు? నా టైం బాగుండక మీ బామ్మరిది రంభా ఊరవసి మేనకని చూపిస్తానంటేను టెంప్ట్ అయ్యి వెనకబడి వెళ్ళాను. ఇదిగో ఈ రక్షక భటులు అక్కడ పట్టుకుని ఇక్కడ పడేశారు. విన్నారుగా ఎస్ఐ గారు, నిజానికి ఈయన చాలా పెద్ద మనిషి. ఈయన ఎంత గొప్పవారో చెప్తే ఎవరు నమ్మరు. అంటే నువ్వు నిజంగా బ్రోతల కంపెనీ ఓనర్ కదా? నేను బ్రోతల కంపెనీ ఓనర్ ఏంటండి తమరు బొంత. ఆ ఓనర్ తమరంటే ఎవరైనా నమ్ముతారు. సారీ సార్, తల మీద కొట్టినట్టున్నారు. మైండ్ చెడి ఏదేదో మాట్లాడుతున్నాడు. నేనేదో మాట్లాడటం ఏంటి అబ్బాయా? అసలు నువ్వు నేను అసలు ఆ బ్రోతల హౌస్ ప్రొపరేటర్ నీకెవరు చెప్తారో నువ్వుంటాయా? పైగా రక్షక భటులు నిలయమని పోర్టు పెట్టుకున్నావే, నీకు అసలు బొర్రా. నీ సినిమా ఆపి ఇంటికి పోదాం పద. చిచ్చి, లాభం లేదబ్బాయా. ఈ భూమి మీద నేను ఉండలేను. అసలు ఈ భూలోకంలో మానవుడిగా బతకాలి అంటే సిగ్గు, లజ్జ, మానవ అభిమానం అన్ని వదిలేసుకోవాలబ్బాయా. అమ్మో, ఇప్పటికే ఆ దేవలోకంలో నా గౌరవం గన్నవరం దాటిపోయి ఉంటుందబ్బాయా. నేను వెళ్ళిపోతానబ్బాయా. అయితే మన పందెంలో ఓడిపోయానని ఒప్పుకుంటావా? ఒప్పుకోవడం ఏమిటి? ఆ రౌడీగాళ్ళు కొట్టేసిన 1,00,000 రూపాయలు నా మంత్రబలంతో క్షణంలో నీ చేతిలో పెట్టి నీకు చేతులు ఎత్తి దండం పెడతాను. నా కిరీటం, డ్రెస్సు పట్టరా అబ్బాయా, వేసుకుని వెళ్ళిపోతాను. మళ్ళీ నా జోలికి వస్తావా? నీ జోలికా? సద్దాం హుస్సేన్, జార్జ్ బుష్ జోలికైనా జాయింట్ గా వెళ్తాను కానీ నీ ఛాయలకు కూడా రాను. సరే, నిన్ను క్షమించి వదిలేస్తున్నా. అవును, అక్కడ కిరీటం కనిపిస్తాం లేదే, ఏమైపోయింది? కిరీటం కనపడపోవటం ఏమిటి? మేలిమి బంగారం, ఒరిజినల్ గోల్డ్ అబ్బాయా. మణిమాణిక్యాలు, వచ్చిన వైఢూర్యాలు, మరకత గోమేధికాలతో పొదిగిన కిరీటం, అద్భుతమైన శక్తులు కలది. అమ్మో, కొంప ముంచావు కదబ్బాయా. నువ్వు దొరికావనే సంబరంలో గుళ్ళో అభిషేకాలు కూడా వదిలేసి నీ వెనకాల పడి వచ్చానబ్బాయా. ఇప్పుడేమో కిరీటం కనపట్లేదంటున్నావు.
అది నా నెత్తిని లేంటే పైలోకంలో నాకు ప్రవేశం లేదబ్బాయా. నా శని పోస్టుకే ఎసరు పెట్టావు కదబ్బాయా. అంటే నీ ఉద్దేశం దాన్ని ఏ మారోడి కొట్లో అమ్ముకున్నానా? ఏమన్నావబ్బాయా? మారువాడి కొట్ట? నా గుడి ముంచేసింది నీ బామ్మర్దేనబ్బాయో. ఎవరు? జోగారావా? మొన్న సంచి పట్టుకుని మారువాడి కొట్టుకెళ్తుంటే ఎక్కడికబ్బాయా అని అడిగాను. నీకు కూడా 1000 రూపాయలు ఇస్తాను రా అన్నాడు. సర్లే సాంస్కృతిక కార్యక్రమాలకు ఉంటాయి కదా అని కుక్కలాగా వెనకాల వెళ్ళిపోయానబ్బాయా. కొంప మునిగింది. ఆ మూటలో ఏముందో నువ్వు చూడలేదా? చూపించమని అడిగానబ్బాయా. ఏం లేదులే కొబ్బరి బోండాం అని చెప్పాడు. ఏ బొప్పాస్కాయని చెప్పలేదా? శనిగాడు నా నెత్తినుంటే అంత ఆలోచన నాకు గట్ట వస్తలే అబ్బాయా. ఒప్పుకున్నావుగా నువ్వు శనిగాడవని. మా బామ్మద్ది నీకు పట్టిన పరమశని. నువ్వు ఇక్కడే ఉండు, నేను మారువాడి దగ్గరికి వెళ్ళొస్తాను. అబ్బాయి అబ్బాయి నేను కూడా వస్తాను. నువ్వెందుకు శనిలాగా? వదులు. మీరా? ఈసారి ఏమీ తెచ్చారు? తేలేదు. ఈసారి తీసుకెళ్ళడానికి వచ్చాను. కిరీటం. ఇదిగో డబ్బు. ఇతను డబ్బు తేలేదు కదా, అందుకని అమ్మేశాను. మర్యాదగా కిరీటం ఇవ్వు, లేకపోతే చస్తావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసుల్ని పిలుస్తాను. అమ్మో. పోలీసులు ఫోన్ చేయి. మాట్లాడవచ్చు, చంపేస్తా. ఎవడయ్యా నువ్వు? ఇదే కోడో మేకో అయితే ఈ పాటికి బిర్యానీ అయిపోయి ఉండేవాడు. కన్నయ్య, మన ఆనందు. ఆనందం? ఏమయ్యా, పద్యంలో రాగం తప్పు పడేవా? జనం రాళ్ళు ఇచ్చుకు వెంటపడ్డారా? ఏమైంది ఇతనికి? విషయం తర్వాత చెప్తా, త్వరగా పోనండి. Incredible. It's marvelous. Where did you get this? ఎక్కడ తెచ్చానో ఎలా తెచ్చానో మీకు అనవసరం. ₹1 పెట్టి పట్టుకెళ్ళండి. What oil? ఆయిల్ కాదరని ఎంకమ్మ. రూపాయలు. 1 crore. 1 crore? No. 50 lakhs. మా జోగర్ ఇంకో పార్టీని తీసుకురావడానికి లేడు. మీకు అవసరం లేదు, వాళ్ళకి ఇచ్చేస్తాను. Okay. Finally 75 lakhs.
ఎవరే వీళ్ళు? రేయ్, అటు చూడరా. అటు వెళ్ళు. అబ్బా మీరా? వదలండి, ఏమిటిది? ఇక్కడ కూడా ఫ్లూట్ వాయిద్యమేనా? వేరే వాయిద్యమే లేదా? మానవులు చేసిన పాపపుణ్యాలకు ఫలితం ఎక్కడే అనుభవించక తప్పదు. పాపాలనే కల్మషాన్ని కడిగివేసి మానవులకు మనోధైర్యాన్ని పెంచడానికే నేను పట్టి పీడిస్తూ ఉంటాను. నువ్వుల దానాల వల్ల, నూనెతో అభిషేకం వల్ల నా నుంచి తప్పించుకోలేరు. మంచిని పెంచుకొని మంచి చేయడం వల్లనే నా నుంచి విముక్తి లభిస్తుంది. ఆనంద్, నీ సత్ప్రవర్తన నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ భూమి మీద నాకన్నా ఎక్కువగా నరులను పీడించే శనీశ్వరులు, మధుశాలలు, వ్యభిచార గృహాలు, జూద గృహాలు, అశ్వమేధ యాగాలు, వీటన్నిటినీ మించి గూండా రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతూ యముడి అన్నకే మొగుడు అనిపించుకుని వర్ధిల్లు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం, నమామి శనైశ్చరం. ఆనంద్, మరి నే వెళ్ళిరానా? అమ్మో, రావడమా? వద్దొద్దు, వెళ్ళు.